ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ ది డెడ్లీ కాంబినేషన్. ఆర్య సినిమాతో మొదలైన ఈ క్రేజీ కాంబో పుష్ప సినిమాతో పీక్స్ కి వెళ్ళిపోయింది. ఏకంగా బన్నీకి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు తెచ్చిపెట్టాడు సుకుమార్. ఇప్పుడు పుష్ప 2తో 1000 కోట్ల టార్గెట్ గా థియేటర్లకి రాబోతున్నారు. పుష్ప సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సాంగ్ దుమ్ములేపేశాయి. టీజర్ లో అమ్మవారి గెటప్ లో చీరకట్టులో అదరగొట్టిన బన్నీ ఫస్ట్ సాంగ్ లో సిగ్నేచర్ స్టెప్ తో రచ్చ చేశాడు. పుష్ప పాట దేశవ్యాప్తంగా సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఈ సాంగ్ కి 73 మిలియన్స్ కి పైగా వ్యూస్ రాగా 2 మిలియన్స్ కి పైగా లైక్స్ వచ్చాయి. దీంతో ఈ సినిమాలో శ్రీవల్లిగా నటిస్తున్న హీరోయిన్ రష్మిక తన సంతోషం వ్యక్తం చేసింది. నైస్, ఇది పుష్పరాజ్ మానియా అంటూ చెప్పుకొచ్చింది. రష్మిక చెప్పిందని కాదు కానీ పుష్పరాజ్ మానియా మాత్రం మామూలుగా లేదు. ఖచ్చితంగా ఈ సినిమాతో బన్నీ 1000 కోట్ల క్లబ్ లో జాయిన్ అవ్వడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక బాలీవుడ్ లో ఇప్పటి వరకున్న రికార్డులన్నింటి పుష్పరాజ్ తిరగరాసేలా ఉన్నాడు. ఇప్పటికే 200 కోట్ల థియేటికల్ బిజినెస్ తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. దీంతో డే 1 భారీ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమంటున్నారు. ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా భాషలో పుష్ప 2 థియేటర్లోకి రాబోతోంది. మరి ఈసారి పుష్పగాడు చేసే బాక్స్ ఆఫీస్ రచ్చ ఎలా ఉంటుందో చూడాలి.